హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. శివుడి ఆకృతితోటి మెలికల ముగ్గు వేశాను. నేను మీకు అర్థం అవ్వాలనే రీతిలో చుక్క చుక్కకి బొట్టు పెట్టాను. ఏ చుక్క దగ్గర మీరు ఎలా మెలిక తిప్పాలనేది మీకు అర్థమవుతుంది. అబ్జర్వేషన్ చేయండి. అడ్డం 15 చుక్కలు, నిలువు 15 చుక్కలు. అటు కౌంట్ చేసినా ఇటు కౌంట్ చేసినా 15 రావాలి. ఇటు కౌంట్ చేసినా 15 రావాలి. ఇక్కడ 7 చుక్కలు 2 వరుసలు, 7 చుక్కలు 2 వరుసలు, 5 చుక్కలు మళ్ళీ 2 వరుసలు. శివుడి కింద పీఠంలాగా రావాలి కదా. మళ్ళీ 7 చుక్కలు 1 వరుస, 9 చుక్కలు 1 వరుస, 11 చుక్కలు 1 వరుస. ఇక్కడ జలధార కారుతున్నట్టుగా 2 డ్రాప్స్ కారుతున్నట్టుగా 2 డాట్స్ పెట్టాలి ఇక్కడ 1 2. ఓకే, నేర్చుకొని మీ వాకిట్లో కంటే కార్తీక మాసంలోనైనా కానీ మహాశివరాత్రి రోజైనా కానీ గుడిలో వేసి ఈ లింగాకృతి ముగ్గు చుట్టూ దీపాలు వెలిగిస్తే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ఆ పరమశివుడు కలుగజేస్తాడు. మీ కుటుంబంకే కాదు, ప్రతి ఒక్క కుటుంబంకి, మా కుటుంబంకి అష్టైశ్వర్యాలు కలుగజేస్తాడు ఆ పరమశివుడు. ఇది మహాశివరాత్రి రోజు పర్వదినం రోజు వేసే ముగ్గు. కార్తీక మాసంలోనైనా వేసుకోవచ్చు. అందరూ రథం వేస్తారు. రథం బదులు ఇలా దేవుడి ఆకృతిలో కూడా వేసుకోవచ్చు. ఆ బోలా శంకరుడు పరవశించిపోతాడు. అంతేకాదు, 2 రాళ్ళు బయట ఉన్నప్పుడు శిల్పి ఒక రాయిని చెక్కినప్పుడు దెబ్బలు తట్టుకొని అది అపురూపంగా లోపలికి వెళ్ళిపోతుంది. దెబ్బలు తట్టుకొని లోపలికి వెళ్ళినప్పుడు అది మనము దైవంగా భావిస్తాము ఆ రాయిని. దానికి విలువ ఉన్నది. ఎందుకు? ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకొని ముందుకు పోయిన మనిషి విలువ ఉంటుంది, పేరు ఉంటుంది, సంపద అన్నీ ఉంటాయి. ఇకపోతే 2వ రాయి దెబ్బలు తట్టుకోలేక బయటే ఉండిపోయింది. అది పనికిరాని దానిలాగా, విలువలేని దానిలాగా అవమానాలు పడుతూ బయటే ఉండిపోయింది. అలాగే మనుషులు కూడా కష్టాలనేది తట్టుకోకుండా ఉంటే వాళ్ళు అవమానాలు అనేది, లెక్కలేనితనం అనేది పడాల్సి ఉంటుంది. అలాగే మనము దేవుడి కృపని మనం పొందాలి అంటే, దయని మనం పొందాలి అంటే, మనము దేవుడి అంత కాకపోయినా కానీ మనం కష్టాలని తట్టుకొని ముందుకు వెళ్ళే స్థాయి మాకు ఇవ్వు శివయ్య అని మనం ప్రార్థిస్తే దేవుడు మన వెనుకాలే ఉంటాడు. అన్యాయం చేసిన వాళ్ళకి దేవుడు వెనుకుండకపోవచ్చు. న్యాయంగా నడిచే వాళ్ళకి దేవుడు వెనకే ఉంటారు. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఎవ్వరి సపోర్ట్ ఉన్నా లేకపోయినా కానీ దేవుడి సపోర్ట్ మాత్రం ఖచ్చితంగా మన వెంట ఉంటుంది. నేర్చుకొని మీ వాకిట్లో వేసుకోండి. వాకిట్లో వేసే కంటే గుడిలో వేస్తే చాలా పుణ్యం వస్తుంది. దేవుడి చుట్టూ దీపాలు పెట్టేయండి. మీరు వీడియోస్ స్కిప్ చేస్తూ చూస్తారు, స్కిప్ చేస్తూ చూస్తారు కదా. అలా కాకుండా స్కిప్ చేయకుండా మీకు ముగ్గు యాజ్ ఇట్ ఈజ్గా ఎలా ఉందో అలానే ఉండేటట్టు నేను వీడియో చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల మా వీడియో అనేది ఇంకొందరు చూడడానికి ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ సారి పోతుందేమో, తర్వాత మాత్రం ఖచ్చితంగా వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్. నేర్చుకుంటే ఏదైనా వస్తుంది. మీ కాన్ఫిడెన్స్ని బట్టి ఉంటుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.